గౌరవనీయులైన సీఎం చంద్రబాబు నాయుడు గారు, మీరు అనుమతిస్తే మీ చెవిలో ఒక రహస్యం చెప్పాలి. ఈ టైటిల్ మేము ఎందుకు పెట్టాము అనేది మీకు ఒక చిన్న విన్నపం చెప్పి ఆ తర్వాత ఈ వీడియోలోకి వెళ్తాను. ఒకసారి మీరు సరదాగా ఒక మీటింగ్లో రాష్ట్రానికి ఆదాయం వచ్చే ఏదైనా ఐడియాస్ ఉంటే నాకు చెవిలో చెప్పండి అని మీరు సరదాగా అన్నారు. అందుకనే ఈ థంబ్‌నెయిల్‌లో ఈ టైటిల్ పెట్టడం జరిగింది. సో, ఇది ఏదో ఆకతాయిగానో ఏదో టైం పాస్‌కి చేస్తున్న వీడియో కాదు. మీరు మాకొక గంట మీరు అపాయింట్మెంట్ ఇస్తే ₹1,00,00,000 సంపద రాష్ట్రానికి వచ్చే ఒక ప్రాజెక్ట్ గురించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ని మీకు తెలియజేసుకోవడానికి మాకొక అవకాశం ఇవ్వండి. రాష్ట్రానికి అప్పు కోసము, పెట్టుబడుల కోసము రాజధాని చుట్టూ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాం. దేశాలు, విదేశాలు పట్టుకొని తిరుగుతున్నాం. అలాంటి అవస్థ ఏమి లేకుండా ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ని తయారు చేశాం. ఇది పబ్లిక్ ఫోరంలో చెప్పడానికి ఎలాంటి అభ్యంతరం లేనప్పటికీ కొంత గవర్నమెంట్‌కి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి కాబట్టి పబ్లిక్ ఫోరంలో కంప్లీట్‌గా ప్రాజెక్ట్ డీటెయిల్స్ అనేది ఇవ్వలేము. కానీ కొంతవరకు ఈ ప్రాజెక్ట్‌లో ఏమేమి ఉండబోతున్నాయి, ఏమేమి ప్రయోజనాలు ఉండబోతున్నాయి అవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్‌లో చెప్తాం. ప్రజలందరికీ కూడా సోషల్ మీడియాలో ముఖ్యంగా ఉన్నటువంటి ఆడియన్స్ కావచ్చు, రాష్ట్ర ప్రజలు కావచ్చు, ఓటర్లు కావచ్చు, యువతీ యువకులు, విద్యార్థులు అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎన్నో వీడియోలు మీరు చూస్తూ ఉన్నారు, మేము చేస్తూ ఉంటాము. కానీ ఈ వీడియో అనేది రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ అపాయింట్మెంట్‌ని ఇలా బహిరంగంగా సోషల్ మీడియా ద్వారా ఎందుకు అడుగుతున్నామంటే, మేము అన్ని రకాల ప్రయత్నాలు చేసాము. లెటర్స్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా అన్ని మంత్రిత్వ శాఖలకి, ఐటీ డిపార్ట్మెంట్స్‌కి అందరికీ కూడా మేము ఈమెయిల్స్, లెటర్స్ వ్యక్తిగతంగా కలిసి కూడా ఈ డీపీఆర్ ప్రజెంటేషన్ ఇవ్వడం కోసం చాలామంది దగ్గరికి అప్రోచ్ అయ్యాము. కానీ ఎక్కడా కూడా మాకు ఇన్ టైంలో రెస్పాండ్ రాలేదు. దాంతోపాటు ఇన్ టైంలో స్పందించలేదు. దానివల్ల నేను కొంచెం ఇబ్బంది పడాల్సొచ్చింది. సో, ఈ ఈ ఈ కారణం చేత సోషల్ మీడియా ద్వారా ఎలాగైనా సరే సీఎంకి ఈ మెసేజ్ రీచ్ అవుతుందనే ఉద్దేశంతో ఇక్కడ ఈ విధంగా ఈ ప్లాట్‌ఫామ్‌ని ఎంచుకున్నాము. అయితే మాకు సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్, మాకు సంబంధించిన వెబ్‌సైట్సు, మా కంపెనీ గురించి, అలాగే మా వ్యక్తిగతమైన గురించి కూడా మీకు కొంత వివరాలు ఇవ్వటం జరుగుతుంది. ఓకే. నా పేరు, నా క్వాలిఫికేషన్స్, మా కంపెనీ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. ఇది ఎలాంటి ఆకతాయిగా ఏదో వీడియో వ్యూస్ పెరుగుతాయని, లేతే ఒక ప్రభుత్వాన్ని పొలిటికల్‌గా విమర్శించాలని ఇంకొక ప్రతిపక్షం గురించి కాదు. ఏ ఏ ప్రభుత్వం ఉన్నా, ఎవరికున్నా సరే ఇది ప్రజలకి ఉపయోగపడుతుంది. సో, బ్రీఫ్‌గా మీకు ఈ ప్రాజెక్ట్ గురించి జస్ట్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వాటిని బేస్ చేసుకొని మీరు చూడొచ్చు. ఓకే. సో ఈ కాన్సెప్ట్‌లో ఏంటంటే, ఈ కాన్సెప్ట్‌ని ఏపీ, తెలంగాణలోని 2 గవర్నమెంట్స్‌కి మనం ఇవ్వటం జరుగుతుంది. సో, ఈ 2 గవర్నమెంట్స్‌కి మనం ఈ ప్రాజెక్ట్‌ని ఇవ్వటానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఈ గవర్నమెంట్‌కి వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, రెవెన్యూ జనరేట్ అవుతుంది. కొత్తగా డిజిటల్ గవర్నెన్స్ పెరుగుతుంది. పబ్లిక్‌లో ట్రస్ట్ ఏర్పడుతుంది. గవర్నమెంట్‌కి, పబ్లిక్‌కి ట్రస్ట్ ఏర్పడుతుంది. ఈజీగా అనలైటిక్స్ అంటే డేటాబేస్ అనేది గవర్నమెంట్‌కి రావడం జరుగుతుంది. తర్వాత సిటిజన్స్‌కి వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, సింగిల్ మొబైల్ యాక్సెస్, సప్లై చైన్ పెరుగుతుంది, ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, యాంటీ అడల్టరేషన్, ఫాస్టర్ గవర్నెన్స్ ఇట్లాంటివి వస్తుంది. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఈ యూనిఫైడ్ డిజిటల్ ఎకోసిస్టమ్‌ని మనం ఇక్కడ బేస్డ్‌గా డెవలప్ చేసి ఎమర్జెన్సీస్ టైంలో కానీ, హ్యాబిచువల్స్, లగ్జరీస్, సర్వీసెస్ గురించి కంప్లీట్‌గా మనం ఈ ప్రాజెక్ట్ తయారు చేయడం జరిగింది. దీనికి చాలా తక్కువ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అవుతుంది. సుమారుగా మనం దీనికి ఒక 100-1000 కోట్లు క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్స్ అది గవర్నమెంట్ పెట్టుకున్న, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో పెట్టుకున్నప్పటికీ కూడా ఈ సబ్జెక్ట్‌లో ఏమవుతుందంటే ఎక్కువ ఇన్కమ్ అంటే రెవెన్యూ జనరేషన్ అనేది కనీసం ఒక సంవత్సరానికి 10,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లు వస్తుంది. ఇంకో స్మార్ట్‌నెస్ ఏంటంటే, ఎక్కడా కూడా ఒక కొత్త ట్యాక్స్ వేయం, ఒక కొత్త ట్యాక్స్ కలెక్ట్ చేయం. ఏ విధంగా కూడా ఎక్కడ కూడా ఈ ప్రాజెక్ట్‌లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగదు. దీనివల్ల ఇంకా ప్రజలకి క్వాలిటీ ఆఫ్ లైఫ్
క్రైమ్ కంట్రోల్ అవుతుంది, అడల్టరేషన్ తగ్గుతుంది, డూప్లికేషన్ తగ్గుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. సో, ట్రాన్స్పరెన్సీ గవర్నమెంట్‌కి పబ్లిక్‌కి ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. సో, ఈ ప్రాజెక్ట్ అంతా కూడా కంప్లీట్‌గా మీకు ఒక 9 దశల్లో మనం దీన్ని 9-10 దశల్లో డెవలప్ చేస్తూ ఉంటాము. దీనివల్ల గవర్నమెంట్‌కి కనీసం సుమారుగా ఒక 10,00,00,000 రెవెన్యూ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి అందరిని మేము రిక్వెస్ట్ చేసేదేంటంటే, ఎవరైనా సరే దీనికి సంబంధించిన ఎవరైనా మీకు కాంటాక్ట్స్ ఉండి మాకు ఒక గంట సీఎం గారి డైరెక్ట్ అపాయింట్మెంట్ కోరుతున్నాం. ఎందుకంటే మధ్యలో ఎమ్మెల్యేస్ కానీ, మినిస్టర్స్ కానీ ఇంకొంతమంది ఇది విన్నప్పటికీ కూడా వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎవరైనా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే, ఎవరైనా తక్షణమే రెస్పాండ్ అయ్యే ఒక మంచి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీలు కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, ఏ పార్టీ వారైనా కావచ్చు, పార్టీలకు అతీతంగా, పార్టీలకు సంబంధం లేకుండా మీరు ఈ యొక్క ప్రాజెక్ట్‌ని ప్రజలకి తీసుకెళ్లే విధంగా, ప్రజల తరపున ప్రభుత్వానికి అందే విధంగా సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఏదో కామెంట్లు పెట్టుకోవడానికో, లైకులు చేసుకోవడానికి కాదు. మీరు కామెంట్స్, లైక్స్ చేసి షేర్ చేయటం వల్ల ఎక్కువ ప్రభుత్వానికి చేరుతుందనే ఉద్దేశంతో, ఈ సంకల్పంలో అందరినీ భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని పేరు పేరున రిక్వెస్ట్ చేస్తూ అడుగుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదన్నా మేము తప్పుగా మాట్లాడినా, ఏమన్నా తప్పు చేసినా, ఈ వీడియోలో మీకు తప్పు అనిపించినా కొంచెం సర్దుబాటు చేసుకోండి. ఎందుకంటే మేము వీడియోలో ఎవరిని కూడా టార్గెట్ చేయటానికి కాదు. ఇది జస్ట్ ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్‌కి చేరే విధంగా ఈ ఇన్ఫర్మేషన్‌ని తయారు చేయటం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.